హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ చరిత. అన్నప్రాసన తర్వాత పిల్లలకి మనం సాలిడ్ ఫుడ్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాము. మగపిల్లలకైతే 6వ నెల 6వ రోజున, ఆడపిల్లలకైతే 5వ నెల 5వ రోజున అన్నప్రాసన చేయొచ్చు. ఆ తర్వాత నుంచి డెఫినెట్గా సాలిడ్స్ మనం వాళ్ళకి పెట్టాలి. అది ఎలా పడితే ఎలా పెట్టకూడదండి, ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్ళాలి, స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఆ ఫుడ్ కూడా చాలా కేర్ తీసుకుని చేయాలన్నమాట. ఈ వీడియోలో విహారికి నేను పెట్టిన ఫుడ్ ఎలా తయారు చేశానన్నది చూపిస్తాను. ఒక్కసారి ఈ ఫుడ్ని తయారు చేస్తే 2-3 నెలల పాటు నిల్వ ఉంచుకోవచ్చు. చాలా ఈజీ అవుతుందన్నమాట. వీడియోని చివరిదాకా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. రాగులు తీసుకోవాలి, వాటిని శుభ్రంగా దాంట్లో డస్ట్ అది పోయేలాగా క్లీన్గా కడిగేసుకోవాలన్నమాట. ఇలా వాటర్లో కడిగి చూపిస్తున్నాం కదా, అలా చేస్తే పోతుంది. అలాగే తర్వాత వాటిని ఒక వైట్ క్లాత్లో వేసి మొలకలు వచ్చేలాగా మూట కట్టాలన్నమాట. నేను చూపిస్తున్న విధంగా కడితే సరిపోతుంది. ఒక 2 రోజులకి మొలకలు వచ్చేస్తాయి. కొద్దిగా గాలి వెలుతురు తగిలే ప్లేస్లో పెడితే అప్పుడప్పుడు తడుతూ ఉంటే ఇలా మొలకలు వస్తాయి. నాకైతే 1/2 ఇంచు పైన వచ్చాయి మొలకలు, చాలా బాగా వచ్చాయి. చూపిస్తున్నాను కదా. ఈ రాగుల్ని మూట కట్టడానికి కేవలం వైట్ క్లాత్ మాత్రమే తీసుకోండి. కలర్స్ ఉన్న వాటిని తీసుకోవడం అంత మంచిది కాదు. మొలకలు రావడానికి 2-3 రోజులు ఆ క్లాత్ని తడిగానే ఉంచుతాం మనం. అప్పుడు ఏమైనా పొరపాటున కలర్ అవి అబ్జర్బ్ చేసుకుంటే మళ్ళీ కష్టమైపోతుంది. కొత్తగా మనం ఫుడ్ పెడుతున్నాం కదా, సో జాగ్రత్తగా ఉండాలి. ఇలా మొలకలు వచ్చిన రాగుల్ని ఒక క్లాత్ మీద ఆరబెట్టాలి. అప్పుడు దానిలో ఉన్న తేమ అంతా డ్రై అయిపోతుంది అనమాట. ఇది ఎండలో పెట్టకూడదండి, కేవలం నీడలో మాత్రమే, కొంచెం గాలి తగిలే ప్లేస్లో నీడలో పెడితే డ్రై అయిపోతుంది అనమాట. మీకు కనబడుతుంది కదా, ఇలా అవుతాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రెండవ ఇంగ్రీడియంట్ అండి, ఒక గ్లాస్తో మినప్పప్పుని తీసుకున్నాను. చాయ్ మినపప్పుని తీసుకుని 3 సార్లు బాగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. దాంట్లో నీళ్లు పోసి ఒక రాత్రంతా నానబెట్టాలన్నమాట మినపప్పుని. మూడవది రైస్, ఏ గ్లాస్తో అయితే మినపప్పుని తీసుకున్నానో అదే గ్లాస్తో రైస్ని కూడా తీసుకుని బాగా క్లీన్ చేసుకుని నానబెట్టేసుకుని ఒక నైట్ అంతా దాన్ని పక్కన పెట్టేశాను. మినపప్పు బియ్యం కూడా రాత్రి అంతా నానిన తర్వాత మన్నాడు ఆ నీళ్లు తీసేసి ఇలాగా ఒక క్లాత్ మీద ఆరబెట్టేసుకోవాలి. మినపప్పు బియ్యం లాంటివి కొద్దిగా ఎండలో పెట్టినా ప్రాబ్లం ఏమి ఉండదు. మరీ నీడలో పెడితే ఏమవుతుందంటే స్మెల్ వచ్చేస్తుంది అనమాట. మినపప్పు చాలా ఫాస్ట్గా స్మెల్ వచ్చే నేచర్ ఉన్నది కాబట్టి కొద్దిగా వెలుతురు ఎక్కువగా తగిలే ప్లేస్లోనే వీటిని ఆరబెట్టుకోండి. నెక్స్ట్ డేకి మినపప్పు బియ్యం కూడా కంప్లీట్గా డ్రై అయిపోతాయి. అదే ఎండలో పెడితే మార్నింగ్ నుంచి ఈవినింగ్కే మొత్తం తేమంతా పోయి డ్రై అయిపోతాయి అన్నమాట. తర్వాత వీటిని తలుకో గిన్నెలోకి విడివిడిగా తీసుకుని ఒక పక్కన పెట్టుకోండి. వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది, బాగా డ్రై అయిపోయాయి, కొద్దిగా కలర్ కూడా చేంజ్ అయ్యాయి. తర్వాత మినపప్పుని ఒక బాండీలో వేసుకుని స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఆయిల్ లాంటివి అవి ఏమీ అవసరం లేదండి. ఊరికి దానిలో పచ్చి ఏమైనా ఉంటే పోయేలాగా ఇలా స్లో ఫ్లేమ్లో మనం వేయించుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా ఏంటంటే పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. మినపప్పు వేగిన తర్వాత బియ్యాన్ని కూడా ఇలాగే దోరగా వేయించుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలి. అదేవిధంగా రాగుల్ని కూడా మనం దోరగా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. మొలకలు వచ్చిన రాగులు వేయించిన వీడియో క్లిప్ మిస్ అయింది నా దగ్గర. అవి వేయించిన తర్వాత నేను ఫోటో చూపిస్తున్నాను కదా, ఇక్కడ క్లిప్ ఉంటే యాడ్ చేశాను. ఇలా ఉంటాయన్నమాట. మొత్తం ఆ మొలకల్లో తడంతా పోయి డ్రై అయిపోతాయి. కొద్దిగా దోరగా వేయించుకుంటే సరిపోతుంది. రాగులు, మినపప్పు, బియ్యం వేయించి చల్లార్చుకున్న తర్వాత విడివిడిగానే మిక్స్ చేసుకోవాలండి. ఇలా మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇది మొలకలు వచ్చిన రాగి పౌడర్ అనమాట. ఇది విడిగా మిక్స్ చేసుకుని ఒక డబ్బాలో పెట్టేసుకోవాలి. ఇది మినపప్పు, దీన్ని కూడా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాను. కొంచెం రవ్వగా చేసుకుంటే పులమారే అవకాశం ఉంటుందన్నమాట. వాళ్ళకి ముక్కులోకి అది వెళ్ళిపోయి ఇంకా తినడం అది రాదు కదా ఫస్ట్ టైం పెట్టేటప్పుడు పిల్లలకి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే ఇంకా ఇబ్బంది ఉండదు. ఇక మూడవది నానబెట్టి వేయించిన బియ్యం, దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. తర్వాత మినపపిండిని అలాగే బియ్యం పిండిని రెండింటిని ఒక బౌల్లో మిక్స్ చేసేసాను కంప్లీట్గా. ఈ రెండింటిని కలిపే మనం స్టోర్ చేయొచ్చు, ఎందుకంటే ఇవి రెండు కూడా మనం ఒకే క్వాంటిటీలో తీసుకున్నాము. ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాము. రాగులు మొలకలు తప్పించడం, దాన్ని డ్రై చేయడం అది కొంచెం ప్రాసెస్ ఎక్కువ కదా, కాబట్టి నేను కొంచెం ఎక్కువగా స్టోర్ చేసుకున్నాను.
కాబట్టి దాన్ని విడిగా ఒక జార్లో వేసాను. అలాగే బియ్యం మినప్పప్పు ఈ రెండింటి మిశ్రమాన్ని కలిపి ఒకే జార్లో వేసాను. ఎందుకంటే అది ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. కొంచెం ఈజీ కాబట్టి ఎప్పుడైనా అయిపోయినా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది మనకి రాగిపిండి రెడీగా ఉంటే అంత ఇబ్బంది ఉండదన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయాలో చెప్తాను. 1 స్పూను బియ్యం మినప్పండి మిశ్రమాన్ని తీసుకుంటే 1/2 స్పూను ఈ రాగిపిండి మిశ్రమాన్ని తీసుకోవాలన్నమాట. వీటిని ముందుగా చల్లటి నీటిలో కరిగించేసి తర్వాత ఉడికించాలి. కొంచెం ఫాస్ట్గానే ఉడికిపోతుందండి, కానీ కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేసే ప్రమాదం ఉందన్నమాట. ఇలా ఉడికించుకున్న మిశ్రమంలో పెసరపప్పు కానీ లేదా కందిపప్పు కానీ విడిగా బాయిల్ చేసుకుని మనం క్యారెట్ లేదా టమాటో, బీట్రూట్ ఇలాంటివి ఏవైనా సరే, లేదంటే లీఫీ వెజిటబుల్స్కి వెళ్తే పాలకూర, తోటకూర ఇలాంటివి ఏవైనా సరే మనం బాయిల్ చేసి పిల్లలకి పెట్టచ్చు. ఏ ఆకుకూరలు లేవంటే లేతటి 4 కరివేపాకులైనా నేను వేసేస్తూ ఉంటాను. అలా మిక్స్ చేసి పెడుతూ ఉంటాను ఆ పప్పుతో పాటు ఈ మిశ్రమాన్ని. వెజిటేబుల్స్ వేసిన కరివేపాకు లాంటివి వేస్తూ ఉంటాను నేను. అది మంచిదని చెప్పి పిల్లలకి దాన్ని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి ఈ మిశ్రమంతో కలిపి పెడితే పిల్లలు చాలా బాగుంటారండి. నేను విరించికి 10 years బ్యాక్ విరించికి పెట్టాను. మనం అన్నప్రాసన చేసిన నెక్స్ట్ డే నుంచే దీన్ని వాళ్ళకి పెట్టచ్చు. మొదట్లో ఒక 1/2 స్పూన్ పెడితే సరిపోతుంది. తర్వాత నెమ్మదిగా క్వాంటిటీని పెంచుకోవచ్చు అనమాట. మనం ఇలా తయారు చేసుకోవడం వల్ల చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఒక్కసారి తయారు చేసుకుంటే ఒక 2-3 months వచ్చేస్తుందండి. 1 year వచ్చే వరకు కూడా అన్నం బదులుగా ఈ మిశ్రమాన్ని పిల్లలకి పెట్టచ్చు. ఇలా రాగులు మొలకలు తెప్పించడం, దాన్ని పిండి చేయడం, ఇంట్లో చేయడం కొంచెం కష్టం అనుకుంటే ఆర్గానిక్ స్టోర్స్లో అక్కడ కూడా మనకి రాగిలు మొలకలు వచ్చిన పిండి, రాగి మాల్ట్ అని దొరుకుతుంది. దాన్ని యూస్ చేయొచ్చు. దీని నెక్స్ట్ వీడియోలో ఈ పౌడర్ని విహారికి రోజు నేను ఎలా యూస్ చేశాను, ఎంత కన్సిస్టెన్సీతో వాడాను, అలాగే దానిలో ఏమేమి యాడ్ చేశాను, ఏ ఆర్డర్లో యాడ్ చేసుకెళ్ళాను అన్నది కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇదే నేను విరించికి కూడా చేశానండి. ఒక డాక్టర్ చెప్పిన రిఫరెన్స్ తోటి ఈ ఫుడ్ని నేను రెడీ చేశాను. అది కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఇది ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.